హలో ఫ్రెండ్స్. సో ఈరోజు మనము ఈ వీడియోలో ఒక్కసారి పెట్టుబడి పెట్టి ప్రతి నెల రూ. 1,00,000 పెన్షన్‌లా ఎలా తీసుకోవాలో ఈ క్యాలిక్యులేషన్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు చాలా క్లారిటీ వస్తుంది. మీకు ఎంత కార్పస్ కావాలంటే రూ. 1,00,000 ప్రస్తుతానికి మీ ఖర్చులు ప్రతి నెల రూ. 1,00,000 ఉండి ఇదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉండి మీకు సరిపడా జీవితాంతం రూ. ఇన్ఫ్లేషన్ 6% ఏశాను ఇక్కడ నేను. ఇన్ఫ్లేషన్ 6%తో పెరిగినా సరే యువర్ కార్పస్ విల్ నెవర్ రన్ ఔట్. అంటే మీ ఏదైతే మీరు అక్యుములేట్ చేశారో ఇన్వెస్ట్‌మెంట్ చేసి, ఆ మనీ అంతా మీకు జీవితం సరిపడా ఎలా చేసుకోవాలో ఇక్కడ నేను చెప్తాను. ఇక్కడ కేవలం అజంప్షన్స్. ఇది పీజీఎం రీసెర్చ్ వాళ్ళు చేసిన రిపోర్ట్ ఇది. సో దాని ప్రకారం నేను చెప్తాను. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు రిటైర్మెంట్ అవ్వాలనుకున్నారనుకోండి, ప్రస్తుత ఖర్చులు మీకు రూ. 1,00,000 అవుతుంది నెలకు. సో దీనికి నేను ఇన్ఫ్లేషన్ 6% వేస్తున్నా. అంటే ప్రతి సంవత్సరం ఇన్ఫ్లేషన్ 6%తో పెరిగిందనుకోండి. సో ఇది నెక్స్ట్ 5 ఇయర్స్‌కి ఒక నెల ఎంతెంత పెరుగుతుందో ఇక్కడ చూసినాను. అంటే ఫస్ట్ ఇయర్ మీకు రూ. 1,00,000 కావాలి. ఓకే. ప్రతి నెల రూ. 1,00,000. సెకండ్ ఇయర్ 6% యాడ్ చేస్తే మీకు ఇక్కడ చూడండి 1,06,000. థర్డ్ ఇయర్ 1,12,000. అలా సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో 5 ఇయర్స్ తర్వాత మీకు రూ. 1,26,246 కావాలి. ఈ విధంగా మనము ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకుంటూ, సో మనకు నెలకు ప్రస్తుతానికి రూ. 1,00,000 ఎట్లుందో నెక్స్ట్ 15 ఇయర్స్ తర్వాత కూడా మీరు అలాగే క్యాలిక్యులేట్ చేసుకోండి. సో దీనికి ఎంత కార్పస్ కావాలి? సో ప్రస్తుతానికి మీరు రూ. 1,00,000 అనుకున్నారు. మీకు ఈఎంఐస్ లేవు, అప్పులు లేవు, ఇదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారనుకుంటున్నారు. మీకు సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఉందనుకుంటే మీకు పీజీఎం రీసెర్చ్ ద్వారా మీకు కావాల్సిన కార్పస్ కేవలం 2.1 CR అంటే 2,10,00,000 మాత్రమే మీకు కావాలి. ఈ క్యాలిక్యులేషన్ మనం చూద్దాం. సో దీన్ని మనము ఎలా చేయాలి? దీనికి మనకు 3 బకెట్ స్ట్రాటజీ ఉంటుంది. అంటే ఇది కన్జర్వేటివ్ హైబ్రిడ్ అప్రోచ్ అన్నట్టు. అంటే మీకు నెల పెన్షన్ లాగా మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 2.1 CR ఏదైతే ఉందో అది నెల రూ. 1,00,000 తీసుకుంటూ అది జీవితాంతం సరిపడాలి. సో ఇక్కడ 3 బకెట్ స్ట్రాటజీ ఉంది కదా! అంటే ఇక్కడ ఫస్ట్ బకెట్ వచ్చేసి ఇమ్మీడియేట్‌గా మనకు సరిపడే ఖర్చులు ఇమ్మీడియేట్. అంటే దీన్ని ఒక 6 సంవత్సరాలు తీసుకున్నాం. ఇంటర్మీడియేట్ ఇది 7th ఇయర్ నుంచి నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు. నెక్స్ట్ లాంగ్ టర్మ్. దీన్ని 3 బకెట్‌గా ఎలా డివైడ్ చేయాలో మనం చూద్దాం. ఎగ్జాంపుల్, మీరు 2.1 CR మీరు ఇన్వెస్ట్ చేసి అది ఓన్లీ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేసిందనుకున్నాం. సో అది వచ్చేసి ఓన్లీ అజ్యూమ్, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, 8.63% రిటర్న్ జనరేట్ అయిందనుకోండి. సో మీ 2,10,00,000 ఓన్లీ 23 ఇయర్స్ మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు మెడికల్ అడ్వాన్స్‌మెంట్, లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ చాలా పెరిగింది కదా! సో మనకు 23 ఇయర్స్ వరకు ఉండి నీ మనీ మొత్తం ఎంప్టీ అయిపోయిందనుకోండి. సో మీకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 80, 85 ఇయర్స్ వరకు కూడా మనం లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అనేది మెడికల్ అడ్వాన్స్‌మెంట్ ద్వారా ఉంది. సో ఈ అప్రోచ్ అనేది మనకు వర్కౌట్ కాదు. ఒకటే 100% కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్‌లో పెట్టి 8.63% జనరేట్ చేస్తే మనకు 23 ఇయర్స్ మాత్రమే, 23 సంవత్సరాలు మాత్రమే మీకు ఈ మనీ సరిపోతుంది. సో ఎలా చేయాలి? సో ఇక్కడ అజంప్షన్ చూద్దాం. సో మీ కార్పస్ ఎప్పటికీ రన్ ఔట్ కావద్దు, అసలు జీవితాంతం సరిపడా కావాలంటే 3 బకెట్ స్ట్రాటజీ అన్నాం కదా! ఫస్ట్ బకెట్‌లో వచ్చేసి మీరు 33% కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్. ఇది రికమెండేషన్ ఏం కాదండి. ఇది ఎడ్యుకేషనల్ వీడియోగా మాత్రమే చూడండి. ఇక్కడ ఫండ్స్ నేను చెప్తుంది ఖాళీ ఫండ్ కేటగిరీస్ కన్జర్వేటివ్, అగ్రెసివ్, హైబ్రిడ్, ఈక్విటీ. సో ఇక్కడ ఎక్కడ కూడా ఏ ఫండ్ నేమ్ నేను తీసుకోవట్లే. ఇది కేవలం ఎడ్యుకేషనల్ కంటెంట్‌గా చూడండి, నా ఇన్ఫర్మేషనల్‌గా. సో మీరు ఓన్‌గా ఇలా చేసుకోవాలన్నా ప్లీజ్ కన్సల్ట్ యువర్ క్వాలిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఇది ఎడ్యుకేషనల్ వీడియో మాత్రమే. సో మీరు అక్యుములేట్ చేసిన కార్పస్ 2.1 CR.
మంత్లీ ఎంత విత్డ్రాల్ చేసుకోవాలనుకున్నారు? రూ. 1,00,000 విత్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్. ఇన్ఫ్లేషన్ 6%. సో రూ. 1,00,000 నెల నెల పెన్షన్ లాగా తీసుకోవాలి. అది ఇన్ఫ్లేషన్ పెరిగినా సరే మనకది జీవితాంతం రావాలి. అంటే ఫస్ట్ బకెట్లో మనము 33% కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇది అజ్యూమ్ చేసి 8.63% జనరేట్ చేసింది అనుకోండి. ఈ మనీ మీకు 33% మనీ మీకు 6 ఇయర్స్ వస్తుంది. అంటే నెక్స్ట్ 6 సంవత్సరాలు మీకు ఈ మనీ సరిపోతుంది. సెకండ్ బకెట్ 33% అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్. ఈ మనీ వచ్చేసి మనకు లెటస్ అజ్యూమ్ 11.5% రిటర్న్ జనరేట్ చేసింది అనుకోండి. ఇది మీకు 7th ఇయర్ నుంచి 16th ఇయర్ అంటే నెక్స్ట్ 10 ఇయర్స్ మీకు ఈ మనీ సరిపోతుంది. అంటే 16 సంవత్సరాల వరకు ఈ మనీ సరిపోతుంది. ఇంకా థర్డ్ బకెట్ వచ్చేసి మీకు ఇది ప్యూర్ ఈక్విటీ ఫండ్. ఇందులో మనము మీరు ఏదైనా తీసుకోండి, ఇండెక్స్ కానీ, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ అసెట్ ఫండ్ ఏదైనా తీసుకోండి. ఇది అజ్యూమ్ చేస్తే హిస్టారికల్గా 12.93% సిఏజిఆర్ జనరేట్ చేసిన ఈ మనీ 33% మనీ ఏదైతుందో ఇది మీకు జీవితాంతం సరిపోతుంది. సో ఈ విధంగా సింపుల్గా చెప్పాలంటే పర్సంటేజ్ మీకు అర్థం కాకపోతే నేను అమౌంట్స్లో చెప్తాను. ఫస్ట్ బకెట్లో 70 lakhs వేశారు. అది 8.63% కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్లో వేసినా మీకు 6 సంవత్సరాలు సరిపోతుంది. ఇది 6 సంవత్సరాల తర్వాత మీకు ఈ బకెట్ ఎంటీ అవుతుంది. సో ఈ మనీ అంతా అయిపోతుంది. నెక్స్ట్ 33% అంటే నెక్స్ట్ 70 లక్షలు అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్లో వేశారు. అది 11.5% జనరేట్ చేసింది. ఇది నెక్స్ట్ 10 ఇయర్స్ వస్తుంది. ఈ 6 సంవత్సరాలు మనం ఈ మనీ టచ్ చేయలేదు. ఇది కంపౌండ్ అవ్వుకుంటూ గ్రో అవ్వుకుంటూ 11.5% సిఏజిఆర్తో గ్రో అయింది. ఇది మీకు 7వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరం వరకు సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ బకెట్ వచ్చేసి మీకు ఇంకో 70 లక్షలు ప్యూర్ ఈక్విటీ. ఇది 12.93% మీకు జనరేట్ చేసిన మీకు రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ మీ మనీ అన్లైక్లీ టు రన్ అవుట్. మీ కార్పస్ ఎప్పటికీ అది ఎంటీ కాదు. మీరు ఈ విధంగా చేసుకొని మీ రిటైర్మెంట్ లైఫ్ చాలా పీస్ఫుల్గా మీరు మంత్లీ పెన్షన్ లాగా తీసుకోవచ్చు. సో వీడియో కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.